భజే వాయువేగం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 16 నిమిషాలు. యాక్షన్ థ్రిల్లర్. యూఏ సర్టిఫికేట్. 31 మే 2024న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి హీరో కార్తికేయ గుమ్మకొండ, RX100 ఫ్రేమ్. అట్లాగే ఆ సినిమా ఫేమ్ హీరో నటించిన ఈ సినిమాకి ఐశ్వర్య మెనన్ హీరోయిన్గా నటించింది. రాహుల్ హరిదాస్ అంటే మన హ్యాపీ డేస్లో టైసన్ ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాకి తనికెళ్ళ బర్ని ఒక ముఖ్య పాత్రను పోషించాడు. అట్లాగే విలన్గా డేవిడ్గా అద్భుతమైన పాత్రను పోషించాడు అయ్యప్ప శర్మ అన్నయ్య, సాయి కుమార్ తమ్ముడు అయినటువంటి రవిశంకర్ పి. అట్లాగే శరత్ లోహిత్సవ అతనికి అన్నయ్యగా జోసఫ్ పాత్రలో మేయర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకి దర్శకుడు ప్రశాంత్ రెడ్డి కాగా, రథన్ మ్యూజిషియన్ కాగా, ఆర్డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, సత్యజీ ఎడిటరు, తర్వాత కపిల్ కుమార్ జమ్ముల బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన ఈ సినిమాకి గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ కాగా, కో ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాజు. ఇక ఈ సినిమా తీరుతెనులు ఏంటి, ఈ సినిమా ఏంటో ఒకసారి చూద్దాం. ఈ సినిమా సబ్జెక్ట్ చెప్పుకోవాలంటే కొంచెం డిఫరెంట్గానే ఉంది సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ ఏంటంటే కార్తికేయ అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఎదగాలనుకుంటాడు. సో అతను ఐశ్వర్య మేనన్ని ఇష్టపడుతుంటాడు. నీళ్ళ దగ్గర అక్కడ కలుస్తుంటుంది. మిడిల్ క్లాస్ పర్సన్ ఈ అబ్బాయి. చాలా 3,000 రూపాయలు రెంటు, ఒక చిన్న దగ్గర ఒక సింగిల్ రూమ్లో ఉంటాడు. ఇట్లాగే మైక్ టైసన్ ఇతనికి సోదరుడు. ఇక తనికెళ్ళ బర్ని తన తండ్రి. తనికెళ్ళ బర్ని తన ఫ్రెండ్స్ అందరికీ చాలా గొప్పగా తన పిల్లల గురించి చెప్తుంటాడు. నాగమహేష్ అక్కడ ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు ఆయనకి, తనికెళ్ళ బర్నికి. అతనికి విషయం తెలుస్తుంది ఏంటంటే ఈయన చెప్పేదంతా తప్పు, సాఫ్ట్వేర్ జాబులు కాదు వీళ్ళ అబ్బాయిలు చేస్తుంది అని చెప్పి. కార్తికేయ చేసేదేమో జస్ట్ అంటే ఈ బెట్టింగ్లు ఆడతాడు. ఆ తర్వాత అతను క్రికెట్ కోసం ఏదో ట్రై చేస్తున్నాడు. ఆయనకి ఇంకా ఎటువంటి చోటు దొరకలేదు టీంలో. ప్లస్ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఇంకొక అబ్బాయి టైసను, అతను వచ్చేసి హోటల్లో ఉండడం అని గ్రేట్గా చెప్పాడు. హోటల్ కాదు, హోటల్లో కార్లు పార్క్ చేసేటువంటి పరిస్థితి. అదే మన ఇప్పుడు ఈ పార్కింగ్ ఉంటుంది కదా మనకి సెల్లార్ పార్కింగ్, ఆ సెల్లార్ పార్కింగ్ చేసేటువంటి డ్రైవర్ అని పరువు తీస్తాడు. ఈ గుండె నొప్పి వచ్చి కింద పడిపోతాడు తండ్రి తనికెళ్ళ బర్ని. అప్పుడు తనికెళ్ళ బర్నికి ఆపరేషన్ చేయడానికి 30 లక్షలు అవసరమైంది. ఎందుకంటే మందులు 30 సంవత్సరాల నుంచి పురుగుల మందులు కొట్టి ఆ మందులు గుండెలోకి చేరుకున్నాయని, దానికి ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడని చెప్తే ఆ 30 లక్షల కొరకు ఏం చేస్తాడని చెప్పి ఇతను ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతలో మంచి లావణ్యంతో, మంచి చక్కటి ఫిగర్తో, చక్కటి వక్షద్వయంతో ఉన్నటువంటి ఐశ్వర్య మేనన్ ఇతని కంట్లో పడుతుంది. ఇతనికి నచ్చుతుంది బాగా. ఆ అమ్మాయి చాలా ఎంతో ఇష్టంగా చూసుకుంటున్నట్టు ఈ అమ్మాయి అనుకోకుండా ఇంటర్వెల్ ట్విస్ట్లో ఈ అమ్మాయి ఈ విలన్ అయినటువంటి డేవిడ్ దగ్గర ఉంపుడు గత్తెగా పడుకోవడానికి ఒక రోజు నైట్ కోసం వస్తుంది. అది ఎందుకంటే ఈ అబ్బాయికి సాయం చేయడానికి డబ్బులు ఇవ్వడం కోసం అని చెప్పి ట్విస్ట్. ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇతను. సో ఆ డేవిడ్ ఎవరన్నారు అమ్మాయిని తెచ్చినప్పుడల్లా మైక్ టైసన్ ఇతను ఏం చేస్తాడంటే టైసన్ రాహుల్ తాళం తీసుకొని సెల్లార్ పార్కింగ్కి వెళ్తుంటే 2,000 రూపాయలు టిప్ ఇస్తాడు. ఆ టిప్ కోసం ఇతను ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఇప్పుడు తండ్రికి 30 లక్షలు అవసరమయ్యేసరికి ఊర్లో ఉన్న పొలం అమ్మాలా ఇల్లు అమ్మాలా అనేటువంటి ప్రయత్నంలో ఉంటే తీరా నువ్వు తండ్రి కాదు నాకు మాత్రమే తండ్రి అని చెప్పేసి ఆ హీరోని అంటే కార్తికేయని అవమానంగా మాట్లాడతాడు రాహుల్. అయితే రాహుల్కి తెలియని సంగతి ఏంటంటే టీంలో తనకు స్థానం కోసం ట్రై చేస్తుంటే 1 కోటి రూపాయలైనా ఆ స్థానం నాకు కావాలంటే 10 లక్షలు ఇస్తే నీకు ఇస్తానని చెప్పి సెలెక్టర్లు ఈయనకు అడిగితే ఆ 10 లక్షలు నాకు ఎదురిస్తే చాలు నేను వదిలిపెడతాను, నీకు ఈజీగా దొరికిపోతుంది కదా అని చెప్పేసి ఆ కాంపిటీటర్ కంటే ఆ కాంపిటీటర్ ఇచ్చిన 10 లక్షలు తీసుకెళ్ళి తండ్రి ఆపరేషన్ కోసము ఇచ్చాడు అన్నది అతని స్వాగతం. అట్లాగే హీరోయిన్ తను వేరే దగ్గర పడుకొని ఒక నైట్ గడిపి ఆ డబ్బు తీసుకొని వస్తుంది. అవి ఎందుకు పని చేసామంటే తను పనిచేసే బ్యూటీ పార్లర్కి వెళ్తే ఆమె మార్గం చెప్పిందని ఆ మార్గం కోసం ప్రయత్నం చేసి ఇతని తండ్రి రక్షించడం కోసం నాకు హెల్ప్ చేశానని చెప్పేసి కోర్సులో చేరి హీరోయిన్ దగ్గర మేకప్ ఉమెన్గా చేరాలనుకున్నటువంటి ఆమె ఆశయం కూడా పక్కన పెట్టి డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు వద్దన్నా కూడా ఆమె తీసుకెళ్ళి పడుకొని మరీ వేరే దగ్గర డబ్బులు తెచ్చిస్తుంది. ఇక్కడ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటి, హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, అక్కడ డబ్బులు తండ్రి ఆపరేషన్ చేయడం కోసం అతని యొక్క పార్కింగ్ చేసిన కార్ని ఆ 1 కోటి రూపాయల పైన ఖరీదున్న కార్ని కొట్టేస్తాడు హీరో. కొట్టేయాలనుకుంటాడు. సో టైసన్ వద్దంటుంటాడు రాహుల్. అలా వెళ్ళిపోయిన తర్వాత అందులో బ్యాగ్ ఉంటుంది. తీరా చూసేవరకు ఆ బ్యాగ్లో దాదాపు కోట్లు ఉన్నాయన్న చూసేసరికి 8 కోట్ల రూపాయలు డబ్బులు ఉంటాయి. హవాలాది ఇంకొక అమౌంట్ ఉంటుంది. ఎవరైనా కొత్త కారులో 8 కోట్లు పెట్టి సెల్లార్ పార్కింగ్కి ఇస్తారా? తర్వాత హవాలాది ఆ నోటు అందులో డ్రాలో పెడతారు. అది మనం ఓపెన్ చేసే దాంట్లో మనము మొదట్లో సీట్లో కూర్చోగానే లెఫ్ట్ సైడ్లో ఉండే బ్రాకెట్ దాంట్లో పెడతారు. ఎవరైనా పెడతారా?
పెట్టారని చూపెడతాడు. ఆ తర్వాత అదేదో ఒక లోయలో పడిపోయినట్టు, ఒక దేంట్లోనో పడిపోయినట్టు మనకు ఒక మళ్ళీ చీటింగ్ షాట్ ఒకటి చూపిస్తారు. దానికి మీనింగే లేదు. తర్వాత మళ్ళీ అక్కడే ఉంటుంది. అది వీళ్ళ ఫ్రెండ్ ఒక అతను తీసేసుకుంటాడని చూపిస్తారు. లాస్ట్లో ఇది ఏం చేద్దాం రా అంటారు. వాళ్ళకి ఎట్లా తెలిసి అవ్వాలనేది కూడా ఇప్పటిదాకా తెలియదు. ఇక రోహిత్ చవన్ ఏమో మేయర్ పాత్ర చేస్తే అతని మీద ఆ అసూయతో అతని కొడుకుని చంపేస్తాడు. ఇతను ఎవరు, మన డేవిడ్, అంటే అన్న కొడుకు, బాబాయ్ అనమాట. ఎందుకు చంపేస్తాడంటే ఆ అసూయ దీంతో చంపాడన్నది అతను ఇచ్చేటువంటి కలరింగ్, రీజనింగ్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇతను అంతకుముందు గొడవపడి ఒక యాక్సిడెంట్ చేస్తే ఇతని మీదకి యాక్సిడెంట్ రాబోతే అతను బెట్టింగ్ కట్టి అప్పుడే గెలుస్తాడు పైసలు. 4 లక్షల రూపాయలు కడితే అతనికి ఛత్రపతి శేఖర్ తీసుకెళ్ళి కింద ఆడించాలంటే, గెలిచిన తర్వాత లేదు నువ్వు చెన్నై మీద కట్టలేదు, గెలిచింది చెన్నై, నువ్వు వేరే దాని మీద కట్టావు, బెంగళూరు మీద కట్టావని చెప్పి అబద్ధం, బొమ్మాయి మీద కట్టావని అబద్ధం ఆడి 40 లక్షలు రావాల్సింది నువ్వే నాకు 40 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఇంటికి వచ్చి డాగేసి ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోతారు. ఎవరు విలన్? ఆ విలన్ ఎవరు? రవిశంకర్ పనిచేసేవాడు, రవిశంకర్ దగ్గర పనిచేసేవాడు. నువ్వు వానికి 9 దాకా టైం ఇచ్చారా, 6K కదా నువ్వు ఇవ్వాల్సిన టైం అని చెప్పి ఇంకా హుంకరిస్తాడు. ఈ నేపథ్యంలో వాళ్ళ కారు ఆ బ్యాగుని తీసుకొని వీళ్ళు కొట్టేసి ఆ తండ్రిని రక్షించే ప్రయత్నం చేస్తారు. సో చివరి ఆఖరికి ఆ బ్యాగు దాన్ని తీసుకొని వీళ్ళు అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు అది ఒకటి వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హీరోయిన్ చూడడానికి తండ్రి దగ్గరికి వస్తుంది. ఎవరు? వీళ్ళ తండ్రి దగ్గరికి వస్తుంది. అక్కడ దొరికిపోతారు విలన్స్కి. ఆ తర్వాత నేపథ్యంలో జరిగిన తర్వాత చివరి ఆఖరికి క్లైమాక్స్లో మేయర్కి తెలుస్తుంది తన తమ్ముడే తన కొడుకుని చంపాడని. ఈలోపు పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఆ పోలీసులు ఇతని బండి చూసి ఇతని బండి అనుకుని అతను వదిలిపెట్టేస్తారు, పొమ్మని చెప్పేసి వదిలేస్తారు. ఈ నేపథ్యంలో ఇట్లాంటి సర్కమ్స్టెన్సెస్ జరుగుతున్నటువంటి పరిస్థితులలో మనకి చివరి ఆఖరికి క్లైమాక్స్ చేరుకుంటుంది. పోలీసు ఇన్వెస్టిగేషను, దాంట్లో మరి టీవీలో నటించినటువంటి ఒక నటు పృథ్వీ అతను వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్కు ఎవరు విలన్ అనేది తెలుసుకునేటువంటి క్రమంలో తమ్ముడే చేశాడని తెలిసిన తర్వాత తమ్ముని షూట్ చేస్తాడు అన్నయ్య, ఎవరు? లోహిత్ చవన్. షూట్ చేసిన తర్వాత ఇంకా ఇతనుకి ఒక మంచి ఆఫర్ వచ్చిన ఎందుకు ఇచ్చాను తెలుసా, మా నాన్నకి నేను చీటర్గా ఉండొద్దు అని చెప్పేసి హీరో డైలాగ్ చెప్తాడు. ఆ తర్వాత తనకి ఎలబరిని ఆనందపడతాడు. ఎందుకంటే ఆయన అంటాడు, నేను చిన్నప్పుడు మీకు కొత్త బుక్కులు ఇప్పలేక నేను పాత బుక్కులకు ఎట్టలేసి మోసం చేశాను రా, అట్లాగే మీరు సంతోషపడాలని చిన్న జాబులు చేసినా పెద్ద జాబులు చేసినా అని చేశారు. అప్పుడు నేను చేసేది మోసం అయితే ఇప్పుడు మీరు చేసేది కూడా మోసమే, నాకు మీ మీద కోపం లేదురా అంటాడు. చివరి ఆఖరికి అతను కోలుకున్నాడు, బాగున్నాడు. ఇంకా వీళ్ళందరూ సుఖాంతమయ్యేటువంటి పరిస్థితులు వచ్చి హ్యాపీగా టీవీలో ఇతని గురించి అంతా మంచిగా చెప్తారు. దీంట్లో సాంకేతిక విలువలకు వస్తే ఫోటోగ్రఫీ చాలా మంచి స్థాయిలో ఉంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇట్లా పాటలకు కార్తికేయ స్టెప్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ ఇల్లాజికల్ దాని కనెక్షన్స్ అంటే ఏదో సెంటిమెంట్ పెట్టాలనుకున్నటువంటి ప్రయత్నంలో తండ్రికి ఏదో చేయాలన్నటువంటి తాపత్రయంలో అవి ఏవి కూడా కరెక్ట్ మంచి అంటే బేస్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఏదో మామూలు ఒక ఇంగ్లీష్ సినిమా లాగా మిగిలిపోయింది సినిమా. సో ఇంగ్లీష్ సినిమా లెవెల్లో పర్ఫార్మెన్స్లు అవి, తర్వాత యాక్షన్ సన్నివేశాలు అవన్నీ కూడా బాగానే కుదిరాయి. సో ఇందులో తనిఖీల బర్ని వేసిన వేషం చాలా అద్భుతంగా ఉంది. ఆ పర్ఫార్మెన్స్ ప్రకారంగా అందరికన్నా అగ్రతాంబూలం తనిఖీల బర్నిది. రాగా కార్తికేయ కూడా డ్యాన్సులు అవి ఇరగదీశాడు, చాలా ఈజీగా యాక్ట్ చేశాడు అతను. సో RX-100 తర్వాత అంతటి సక్సెస్ అతనికి పడట్లేదు ఎందుకో, కానీ మంచి టాలెంట్ ఉన్న నటుడు. అట్లాగే ఈ అమ్మాయి హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా ఐశ్వర్య మీనన్ ఉన్నంతలో రాణించింది. ఆమె పెద్ద పెద్ద పెదవులతోటి, పెద్ద పెద్ద కళ్ళతోటి, పెద్ద బాడీ పార్ట్స్ తోటి మంచిగా నిండుగా సినిమాకి ఒక అనువుగా సినిమాకి బాగా ప్లస్ అయింది. అన్నిటికంటే ప్లస్ అయింది ఈ విలన్ మన రవిశంకర్ వాయిస్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ అద్భుతంగా సమకూరి బజే వాయువేగంలో ఉన్నంతలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఈ వీటిగా చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి అంటే రెగ్యులర్ ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చినాయి గతంలో. సో రోడ్ జర్నీ లాగా సెకండ్ హాఫ్ ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే ఓవరాల్గా ఒక మర్డర్కి, దానికి మిస్టరీకిను, తర్వాత బెట్టింగ్కి ఇస్తారు. బెట్టింగ్ ఏ రకంగా జరుగుతుంది అంతలో ఒక చిన్న చాలా సినిమాలో చేసిన బాలనటుడు ఇతను అన్న నువ్వు ఏది కడతా అది కడతానడం, ఇతను క్యాల్కులేషన్ మీద నేను పెడతాను, పెద్ద బెట్టింగ్ పెట్టినప్పుడు మన క్యాల్కులేషన్ మైండ్ దొబ్బేస్తుంది అని చెప్పి తండ్రి కోసం 4 లక్షలు 40 లక్షలు వస్తాయని ఆనందపడితే చివరికి 40 లక్షలు ఇతన్ని అడిగేటువంటి పరిస్థితి. అక్కడ హీరోయిన్ విషయాలు తెలుసుకొని అతను సహకరించడానికి వేరే వాడితో పడకుండా అన్నది నైతికంగా మనకు అక్కడ ఒకటేసారి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ దెబ్బతినిపోతుంది. పాటల డ్యాన్సులు అవి బాగున్నాయి. హీరోయిన్ ఆ నీళ్ళ దగ్గర కరవడము, ఆ నిండుగా అమ్మాయి తెలుగు మన లంగావోని డ్రెస్సులో చాలా అలరించే విధంగా ఉండడం, హోలీ పండుగ రోజు వీళ్ళిద్దరు కలుసుకోవడం, ఇవన్నీ కూడా కొన్ని సన్నివేశాల రూపకల్పన బాగుంది. ముఖ్యంగా చెప్పినట్టుగా ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. తర్వాత రాసుకున్నటువంటి కథనాలు ఇంకొంచెం శ్రద్ధగా ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ ఇంకా బాగా చేసుకున్నట్టు బాగుంటుంది. మంచి సస్పెన్స్ స్టోరీని చెప్పే ప్రయత్నం మాత్రం కొంచెం ట్రై చేశాడు డైరెక్టర్. సో ఓవరాల్గా డైరెక్టర్కి మంచి మార్కులే పడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రశాంత్ రెడ్డికి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది ఇది బజే వాయువేగం. సో
ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రేటింగ్. అయితే పోటీ సినిమాలు ఏవైతే దీనికి రిలీజ్ అయ్యాయో గమ్ గమ్ గణపతి గమ్ గమ్ గణపతి అని సినిమా మన బేబీ హీరో ఆనంద్తో విజయ్ దేవరకొండ తమ్ముడు. సో గమ్ గమ్ గణపతిను తర్వాత ఇంకొక పోటీ సినిమా మనకు ఈ వారం వచ్చిన సినిమా విశ్వక్సేన్ నటించినటువంటి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాకి పోటీ రావడం 3 కూడా కుర్ర హీరోల సినిమాలే కావడం విశేషం. విశ్వక్సేనును తర్వాత కార్తికేయ ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ సినిమాలు, 3 హీరోలు అందరూ కూడా యంగ్ యంగ్స్టర్స్ హీరోయిన్ల సినిమాలే ఈ 31 జూలైకి విడుదల కావడం ఒక విశేషం కాగా, ఆ 3ట్లో మొదటి వరుసలో నిలిచింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో ఇదండి ఈ సినిమా విశ్లేషణ. 2.75/5 ఇది మై రేటింగ్. ఇందాకే చెప్పాను కదా. ఇక ఈ రివ్యూ నచ్చితే మీకు మా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. బల్లెం వేణుమాధవ్ గారి యూట్యూబ్ ఛానల్